ఆ ఫ్యాన్ కూరేసి శాశ్వతంగా భూస్థాపితం చేస్తారని చెప్పండి తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మంట కనపడిందా మీకు? ఈ మంట మీ గుండెల్లో మంటగా తయారైపోతుంది రేపు భవిష్యత్తులో. మా తమ్ముడు ఎంత కోపంగా ఉన్నాడంటే అది చూసిన తర్వాత దాన్ని చిత్తుగా చంపేయాలని ఎంత కోపంగా ఉన్నాడు. లేకపోతే మన ఆస్తి ఈ పులివెందల పిల్లి నాటకాలాడే పరిస్థితికి వస్తా ఉంది. తమలో ఇక్కడికి వస్తే ఓటు ఆడుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒక ఆవిడ ఉంది, ఉందా లేదా? ఏమన్నా చేసిందా మీకు? దోచిందా లేదా? విపరీతంగా దోచేసిందా లేదా? అలాంటి ఎమ్మెల్యే మీకు అవసరమా? మీకు ఇక్కడ ఇసుక కూడా దోపిడీ చేసింది, అన్ని విషయాల్లో దోపిడీ. అందుకే నేను అడుగుతున్నా, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీలో ఒక చైతన్యం రావాలి. అలాంటి ఎమ్మెల్యే మనకు అవసరం లేదు. జగదీశ్వర్ని ఎన్నుకోండి, మీకు అందుబాటులో ఉంటుంది. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఆవిడ వస్తానే ఏనుగుల వల్ల పంటలు ధ్వంసం అవుతున్నాయి, పరిష్కారం చూపిస్తాం. తోటపల్లి బ్యారేజ్ పాత ప్రధాన కాలువకు మిగులు జలాలు అందించి 45 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దాని ద్వారా 7,000 ఎకరాలకు నీళ్లిచ్చే బాధ్యత మాది. కొమరాడ గరుగుబెల్లి మండలాలకు నీళ్లిచ్చే బాధ్యత మాది. కొమరాడ మండలం నాగావళి నదిపై పూర్ణపాడు లాబేసి మధ్య బ్రిడ్జ్ ఏర్పాటు చేసే బాధ్యత మాది. కురుపాం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, జిఎంఆర్ఎస్ మండలాల్లో సాగునీరు అందించేదానికి గుమ్మడి గడ్డపై మినీ రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం. జగన్ చెప్పాడా లేదా? చేశాడా మీకు? నేను చెప్తున్నా, నేను చేస్తానని హామీ ఇస్తున్నా. గుమ్మలక్ష్మీపురంలో జీడిపప్పు పరిశ్రమ ఏర్పాటు చేస్తాం. రైతులు గిట్టుబాటు ధర ఇప్పిస్తాం. తోటపల్లి గుండుపూర్ మధ్య కొత్త వంతెన కావాలి, ఇది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమలో నిన్న ఈరోజు చూశాను నేను, ఉద్యోగస్తులు ఇక్కడుండే మా పోలీసులు కూడా డ్యూటీలో ఉండే అందరూ వెళ్లారు. అందరూ పోస్టల్ బ్యాలెట్ లో భాగస్వాములయ్యారు. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. 100కి 99 మంది వేస్తున్నారు ఓట్లు. వైఎస్ఆర్ కాంగ్రెస్ డబ్బులు ఇస్తే చీప్ ఆఫీస్ డబ్బులు మాకొద్దని చెప్పిన నీతి పరులు మా ఉద్యోగస్తులు. గుద్దుడు చేశారు. ఈ రోజు ఇది ఒక ట్రెండ్. ఉద్యోగస్తులు అయిపోయింది, బాగా చేశారు. వారిని గట్టిగా అభినందిస్తున్నా, చప్పట్లు కొట్టి అభినందించండి. వాళ్ళకి ఇంకోటి విజ్ఞప్తి చేస్తున్నా, పని అయిపోలేదు, దొంగలు మళ్ళా పడతారు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, పొరుగు వాళ్ళకి చెప్పండి, ఓట్లన్నీ ఎన్డీఏ పార్ట్నర్స్ కే ఓటేయమని గట్టిగా చెప్పించి ఓట్లు వేయించండి. పీఆర్సీ ఇస్తా, బకాయిలు చెల్లిస్తా, ఇంటీరియం రిలీఫ్ ఇస్తా, మళ్లీ మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత మాదని మా పోలీసులకి, ఉద్యోగస్తులకి అందరికీ హామీ ఇస్తున్నా. పోలీసులకైతే
శని ఆదివారాల హాలిడే కూడా ఇస్తా, వీకెండ్ హాలిడేస్ ఉంటాయి. అదే మాదిరిగా మిగిలిన వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత నాది. పామాయిల్ రైతులకి, అంతర పంటకి ఏమేం కావాలన్నా అవన్నీ ఇప్పిస్తాం. ఒక్కొక్కప్పుడైతే 10 రూపాయలకు పామాయిల్ మొక్కిస్తే ఇప్పుడు 350 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది చాలా, పామాయిల్ తెచ్చింది మనమే, మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం, అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి జీవో నెంబర్ 3 చెప్పా, ఇవన్నీ చేస్తాం. తమలో ఇప్పుడు అడుగుతున్నా, నేను చెప్పింది మీకు అర్థమైందా అని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపిస్తారా లేదా అని అడుగుతున్నా. అంబులెన్స్ వచ్చింది, పంపించేయండి. 5వసారి అయిపోయింది, ఇంకొక 2 రోజులు వాళ్ళ కథ. ఆడ పోగలుగుతుందా అంబులెన్స్? పోనీ కొంచెం వెనకండి. ఏమయ్యా పేషెంట్ లేరా? ఏ అంబులెన్స్ పేషెంట్ ఉన్నారా లేదా? ఉన్నారా? వెళ్ళు 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 వెళ్ళు. ఇవ్వండిమా, ముందు వాళ్ళు వెళ్ళిపోండి, పేషెంట్ వెళ్ళిపోండి. కరెక్ట్ కాదు, పేషెంట్ ఉన్నారు వెళ్ళాలి. 1 నిమిషం లేట్ అయినా పర్వాలేదు. కానీ తొందరగా తొందరగా వెళ్ళిపోయి వెళ్ళిపోయి. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా హుషారుగా ఉన్నారా? నమ్మకంగా చిత్తుగా ఓడిస్తారా లేదా? మీరు వైసీపీని భూస్థాపితం చేస్తారా లేదా? ఈ రాష్ట్రానికి పట్టిన శని ఆ పార్టీ వదిలించుకుంటారా లేదా? 5 ఏళ్ల శని అనుభవించాం, ఇప్పుడు దాన్ని వదిలించుకునే శక్తి మీ దగ్గరనే ఉంది. మీ ఓటు వజ్రాయుధం, ఉపయోగించండి వజ్రాయుధాన్ని. కానీ ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈరోజు ఇంత ఎండలున్నా మీరెంతో ఉత్సాహంగా వచ్చారు, మాకోసరం నిలబడ్డారు, ఎండను కూడా లెక్క చేయలేదు. కానీ ఒక్క విషయం అడుగుతున్నా, 13వ తారీఖున 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమవుతుంది. తెల్లవారితో నిద్ర లేసి రెడీగండి, దేవుడికి దండం పెట్టుకోండి, మీరు నమ్మిన దేవతకు పెట్టుకోండి. అక్కడి నుంచి 7 గంటల లైన్లో నిలబడుకోవాలి. అర్ధగంటో గంటో ఓటేయడానికి వెచ్చించండి. మీకు ఓటే హామీ ఇస్తున్నా, మీ జీవితాల్లో మీకు ఓటే హామీ ఇస్తున్నాను తమ్ముళ్ళు. ప్రతి ఒక్కరికి 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి జాగా ఇచ్చే బాధ్యత నాది. ఇప్పుడు ఇచ్చిన ఇంటి జాగా కూడా క్యాన్సిల్ చేయను, మళ్లీ ఇండ్లు కట్టించే బాధ్యత మాది. లేని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా, ఇండ్లు కట్టిస్తా, బాధ్యత తీసుకుంటా. నరేంద్ర మోడీ గారు 4 కోట్ల ఇళ్లు శాంక్షన్ చేశాడు. 20 నిన్నే చెప్పాడు ఆయన. 25 లక్షల ఇండ్లు ఇస్తే 2 లక్షల ఇండ్లు కూడా కట్టిన అసమర్థుడు ఈ జగన్.
నా పరిపాలనలో ఇండ్లు పరిగెత్తాయి, కన్స్ట్రక్షన్ అంతా బాగా జరుగుతుంది. ఈరోజు హామీ ఇస్తున్నా, కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా గిరిజనులకు అదనంగా డబ్బులు ఇచ్చిన పార్టీ ఇండ్ల కోసం తెలుగుదేశం. ఇప్పుడు అందుకే హామీ ఇస్తున్నా, మీరందరినీ ఒకటే కోరుతున్నా, 7 గంటలకే ఓటింగ్ పోతారా లేదా? 10 గంటల లోపల ఓటేస్తారా లేదా? నేను చూస్తా ఉంటా, లెక్క పెడతా ఉంటా, బూత్ వారిగా లెక్క పెడతా, ఎవరు ఏ సమయంలో ఎన్ని ఓట్లేశారో చూస్తా. అవన్నీ చూసి నేను కూడా అదే మార్గం మీకు పనులు చేస్తా. మీరు 90% ఇక్కడ పోలింగ్ చేయించండి. వచ్చిన ఓట్లన్నీ వీళ్ళిద్దరికే వేయండి. ఎంపీ గీత గారికి కమలం పువ్వు, ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరి సైకిల్. అవతల డిపాజిట్ రాకూడదు, అది చెయ్యండి. ఈ కురుపం ఎందుకు అభివృద్ధి కాదు, మీ సమస్యలు ఎందుకు పరిష్కారం కావో నేను చూస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఇప్పుడు చెప్తున్నా, మీ ఉత్సాహం చూసా ఏమీ అనుమానం లేదు, చాలా సంతోషంగా వెళుతున్నా.